హలో ఎవ్రీవన్. సమ్మర్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారా? అందరూ మంచిగా టూర్స్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? మేమైతే జస్ట్ విజయవాడ వెళ్ళాము, బాపట్ల బీచ్ చూసాము, పీవీపీకి వెళ్ళాము, అలాగే గాంధీ పార్క్కి వెళ్ళాము. ఇవన్నీ ఎన్నో రోజులు కదా, ఒక 1 డేలోనే మొత్తం రౌండప్ చేసి వచ్చేసాము. సమ్మర్ రాగానే అందరూ ఫ్యామిలీతో పాటు మంచి మంచి ప్లేసెస్ విజిట్ చేయాలి అనుకుంటారు. కానీ నేను కొంచెం డిఫరెంట్. ముందైతే హౌస్ క్లీనింగ్ అయిపోవాలి నాకైతే హాలిడేస్ రాగానే. తర్వాత మంచి మంచి వంటలు చేసుకోవాలి, ఫ్రీగా వీడియోస్ని మంచిగా ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఎడిటింగ్ చేసుకోవాలి. అలాగే ఇంట్లోనే ఉండాలి, తినాలి, పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఇది నా ప్రాసెస్. అస్సలు ఎండలు ఏంటంటే బాగా అసలు మొహం మీద మంట పెట్టినట్టే, అసలు వేడికి తట్టుకోలేకపోతున్నాం. అంత మంట వచ్చేస్తుంది, ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. మీకు కూడా అలానే ఉందా? అయితే మీకోసం ఒక టిప్. మంచి కోకోనట్ ఆయిల్ తీసుకొని బాడీ మొత్తం మసాజ్ చేసుకోండి. స్నానానికి వెళ్ళే వాటర్లోని టర్మరిక్ పౌడర్ అంటే సాల్ట్ వేసి స్నానం చేయండి. బాడీ కూల్గా ఉంటుంది, ఆ ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. సో ఈ ఎండకు తట్టుకోలేక మా 10th క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ సెలబ్రేషన్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కృష్ణుడి ఫొటోస్, ఇవి మా డైనికా జ్ఞాపికల పట్టు వస్త్రాంకలన వేడుక ఆ ఫంక్షన్లోని గిఫ్ట్స్గా వచ్చాయి. సో అప్పటి నుంచి వాటిని పక్కన దాచిపెట్టాను నీట్గా. సో మళ్ళీ హౌస్ క్లీనింగ్ అప్పుడు పెట్టిద్దాం అనుకున్నా. కరెక్ట్గా 1 year అయిపోయింది, ఇంతవరకు ఆల్బమ్ కూడా మా చేతికి రాలేదు. ఆల్బమ్ ఎప్పుడు వచ్చిందో 1 year కరెక్ట్గా రావాలి అనుకున్నాను. ఇంకొక 2 daysలో ఆల్బమ్ అయితే రెడీ అయిపోతుంది, ఇస్తా అని చెప్పారు. ఆల్బంలో ఫొటోస్ ఎలా వచ్చాయి ఏంటో. ఆ రోజు ఫుల్ రైన్, అన్ఎక్స్పెక్టెడ్ రైన్. అసలు ఆ రోజు ఫస్ట్ టైం అంత ఫంక్షన్ చేసుకున్న ఏం అర్థమే కాలేదు నాకైతే. అన్ఎక్స్పెక్టెడ్గా రైన్, అసలుకి ఫుల్ వర్షంలోనే చాలామంది వచ్చారు చుట్టాలు. సో చాలా గ్రాండ్గా జరిపాము. మేమైతే ఉన్నంతలో ఫంక్షన్ అయితే మంచిగా జరిపాము. కానీ నాకు ఒక్కటే కొంచెం వీడియోస్ ఫొటోస్ చూసినప్పుడు, రోజు మేకప్ వేసుకోపోయినా కనీసం ఇలాంటి టైంలో ఉన్న మంచిగా నీట్గా రెడీ అవ్వాలి ఫంక్షన్స్ అప్పుడు అనుకుంటాం కదా, అలానే రెడీ చేసాము. అలాగే మేము రెడీ అయిపోయాము. కానీ ఆ వర్షానికి మొత్తం తడిచిపోయి ముద్ద ముద్ద అయిపోయి కొంచెం ఫేస్లోని డల్నెస్ అనేది వచ్చింది. అంటే డల్ అంటే టెన్షన్. ఆ టెన్షన్కి మేము ఎలా ఉన్నామో మాకే తెలియదు. మేము ఫొటోస్ దిగుతుంటే మా ముందు ఇలా రెయిన్ డ్రాప్స్ కారుతూ ఉన్నాయి. కానీ అదొక ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. మా స్టూడెంట్స్ అయితే నన్ను ఒక రేంజ్లో ఊహించుకొని వచ్చారు. ఏంటి మేడం మీరు ఇలా ఉన్నారేంటి మేడం అన్నారు. ఏం చెప్పమంటారు, ఏడ్చి ఏడ్చి కళ్ళు అయితే ఆ రోజు వాచిపోయాయి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఇలా మ్యారేజ్ తర్వాత, మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మాకు అంతగా ఇక్కడ చుట్టాలు ఎవరు తెలీదు. మాదంత గ్రాండ్గా కూడా మేము జరుపుకోలేదు. అందువల్ల కొంచెం పిల్లలకి గ్రాండ్గా చేయాలి ఈ ఫంక్షన్, మళ్ళీ మళ్ళీ చేయలేము అని ఈ విధంగా చేస్తే ఇలా వర్షం పడింది ఏంటి అనుకున్నాము. కానీ అది కూడా మా మంచిగా అనుకుంటున్నాము. ఎందుకంటే అందరు నోటి నుంచి వాళ్ళు బాగా గ్రాండ్గా జరిపారు అనే దిష్టి కంటే, అయ్యో అంత బాగా జరిగినా సరే వర్షం పడింది అనే ఒక చిన్న మాట మమ్మల్ని దీవించేసినట్టుగానే మేము అనుకుంటున్నాము. మా బాధలో మేము ఉంటే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ హడావిల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకేం చేస్తారు చెప్పండి? ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు మంచిగా తినటము, అలాగే తీసుకొని వెళ్ళడం. మా ఇంట్లోని నేనైతే, నాకు గిన్నెల పిచ్చి బాగా ఉంటుంది. నాకు ఇంటి నిండా, ఇంట్లో సెల్ఫ్ల నిండా గిన్నెలు ఉండాలి. సో ఆ గిన్నెలన్నీ ఖాళీ మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. సో మా ఫంక్షన్ హడావిల్లో మేము ఉంటే ఇలా గిన్నెలన్నీ జంపు జలాని అయిపోయాయి. సో అంత జరిగినా కూడా అసలు ఏది మిగలలేదండి. అసలు ఫుల్గా 5 గుండీలు, 5, 6 గుండీలు దమ్ బిర్యానీస్ కూడా కథం. చికెన్, మటన్ ఫ్రై, డబుల్ కా మీఠా, స్వీట్స్ అని ఇంకా చాలా చాలా చేశారు. కానీ ఆ రోజు మేము ఆ సాడ్ మూమెంట్లో మేము ఏది సరిగా తినలేదు. కానీ ఆ రైన్ కూడా రోజంతా పడలేదు, కరెక్ట్గా లంచ్ టైంకి ఆగిపోయింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాము ఇంకా మేము. సో ఇదంతా నేను ఇప్పుడు మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, కరెక్ట్గా 1 year అవుతుంది. సో ఈ 1 yearలో నా ఛానల్ మిస్ అయిపోయింది. అలాగే నా గోల్డ్ బ్లాక్ బీట్ చైన్స్ మిస్ అయిపోయింది. నా ఛానల్లో నేను ఎన్నో అప్లోడ్ చేశాను. ఈ ఫంక్షన్ మెమొరీస్ కూడా నేను అందులో అప్లోడ్ చేశాను. కానీ ఆ ఛానల్ పోయింది. సో ఒక్కసారి ఈ ఛానల్ మిస్ అయినందుకు ఎంత బాధ అనిపిస్తుంది. సో ఇంకా పోగొట్టుకోకూడదు అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా ప్లస్ చేయండి, నా ఛానల్ ఇలా గ్రో అవ్వాలి అని కోరుకోవడమే కాకుండా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫంక్షన్లోని వీడియో మీరు పూర్తిగా ఆ రోజు మేము పడిన బాధ, ఆ టెన్షన్ అంతా మా ఫేస్లో మీకు కనిపించాలంటే లైవ్ వీడియోలోని ఫుల్ లైవ్లోని నూతన పట్టు వస్త్రం కలన వీడియోని అప్లోడ్ చేశాను. అది ఒకసారి మీరు చూడండి.
ఆ రోజు మేము ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసామో మీకు అర్థమవుతుంది. అమ్మయ్య ఇంక పనిలోకి వచ్చేద్దామా. ఇప్పుడు చూసారు కదా నా గ్యాస్ స్టవ్ పొయ్యి ఎంత ముద్దుగా ఉండేది. నేను చూడు ఎలా చేశానో. నాకు ఒక్కొక్కసారి మెంటల్ వచ్చింది. ఎందుకంటే ఒక ఇంట్లో పని స్టార్ట్ చేయాలి, మొదలు పెట్టాలి అన్నప్పుడు ఇంకా నేను ఒక్కొక్కటి అస్సలు క్లీన్ చేయను. ఇంకా అంతా ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు మొత్తం చేసేద్దాం అనుకుంటున్నాను. ఇలా వారం రోజుల నుంచి గ్యాస్ని ఇలా డర్టీగా ఉంచాను. చూసారు కదా ఎంత డర్టీగా ఉన్నదాన్ని, ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇది 4 బర్నర్స్ ఉన్న గ్యాస్ స్టవ్. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఇది ఆటోమేటిక్, మనకు మ్యాచ్ బాక్స్ తోటి లైటర్ తోటి పని లేకుండా మనకి చకచకా పనులు కావాలంటే ఇలాంటి 4 బర్నర్స్ అండ్ ఆటోమేటిక్ గ్యాస్ స్టవ్ అయితే కావాలి. సో అదే ఇది. సో దాన్ని కూడా నేను పని అంతా ఇంటి పనితో పాటు చేసేద్దామని ఒక 1 వీక్ నుంచి అయితే మొత్తం పాలు పొంగిపోయినాయి, అన్నం పొంగిపోయినాయి, కర్రీస్ పోయినాయి, కారం పసుపు అన్నీ అన్నం కూరలో కంటే ఇక్కడ నేనే వండేసినట్టుగా ఉంది. అంత చండాలంగా చేసి పెట్టాను. ఎందుకో తెలుసా అలా వదిలేసానంటే, యాక్చువల్గా నేను ఒక్కదాన్నే లేను ఇంట్లో. చూసారు కదా మా ఫ్యామిలీస్ అంతమంది ఉన్నాం ఇంట్లో. హాలిడేస్లో అందరూ వచ్చేసారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరు ఒక్కరు గ్యాస్ దగ్గరికి వెళ్ళరు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకొని తింటూ ఉంటారు. సో అందుకని గ్యాస్ స్టవ్ ఇలా తయారైంది. సో ఈవెన్ మా మామయ్యతో కూడా మేమెవరు దగ్గర లేకపోతే మా మామయ్యకి హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ వెయిట్ చేసుకుంటారు. సో అలా గ్యాస్ స్టవ్ దగ్గరికి అందరూ అవైలబుల్గానే వెళ్తూ ఉంటారు. సో అందుకని మనం ఒక్కసారి క్లీన్ చేసినామంటే అది ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటుంది. సో అది ఇంకా ఇరిటేటింగ్గా ఉంటుంది. కానీ వన్స్ క్లీన్ చేసామా, ఎవరైనా ఏదైనా పోగొట్టారా గ్యాస్ మీద, ఇంకా అంతే. నాకు వచ్చేది కోపం, మెంటల్ అన్నీ 100 పీక్లో వచ్చేస్తాయి. అసలు ఏమైపోతామో ఏంటో, ఇంత ఎండ వచ్చేస్తుంది. అసలు మనమే తట్టుకోలేకపోతున్నాము. పాపం ముసలి వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏంటో. అసలు నిజంగా అది ఊహించుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా సరే కొంచెం సమ్మర్లోని కేర్గా ఉండండి. ఎందుకంటే మామూలు 47 డిగ్రీస్ 50 డిగ్రీస్ వరకు వస్తుంది ఈ ఎండ. అస్సలు తట్టుకోలేకపోతున్నాము. ఎక్కువ బటర్ మిల్క్ అంటే బాడీ కూల్గా ఉండే నేను చూపిస్తూనే ఉన్నాను కదా, గోంద్ కటీరా విత్ లెమన్ జ్యూసు, గోంద్ కటీరా విత్ మిల్క్ డ్రింక్. సో ఇలా మీరు బాడీని కూల్గా ఉంచే డ్రింక్స్ తాగుతూ ఉండండి. బయట డబడబా అంటుంది, ఉరుములు వస్తున్నాయి. వర్షం పడిద్దా ఏంటి మనం కోరుకున్నట్టుగానే. ఒక్కసారి వర్షం పడితే కొంచెం నేలంతా తడిచిపోయి కొంచెం కూల్గా ఉంటుంది అని ఆశపడుతున్నాము. వర్షం ఒక్కసారి పడితే ఎంతమంది 1000 కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఒక్కసారి వర్షం పొడివి, వేడి తట్టుకోలేకపోతున్నామని. ఒక్కసారి వచ్చిపోమ్మా వర్షమా, నీకు పుణ్యం ఉంటుంది. కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది, గిన్నెలు సర్దేయడం కూడా అయిపోయింది. ఇలా అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాము. సో ఇక్కడ అన్నీ నీట్గా సర్దేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాలి. కంప్యూటర్ మొత్తం గ్రీన్ మయం చేసేయాలి. కంప్యూటర్ దగ్గర బాగా డస్ట్గా ఉంది. సో దాన్ని కూడా క్లీన్ చేసేయాలి. చూసేయండి కంప్యూటర్ క్లీనింగ్ మొత్తం అదంతా తీసేసి ఇప్పుడే తుడిచేయడం పెట్టాను. కంప్యూటర్ సెక్టర్ మొత్తం క్లీన్. అక్కడ చూసారు కదా మీరు వినాయకుడు స్టాచ్యూస్, అవి నవధాన్యాలతో చేసినవి. సో ఎప్పటి నుంచో అవి పక్కన పెట్టుంచాను ఇలా పెట్టాలి అని. సో ఈరోజు నీట్గా సర్దేశాం కాబట్టి ఆ బుద్ధ విగ్రహాలు అండ్ వినాయకుడి అక్కడ పెట్టేశాను. నీట్గా అయితే క్లీన్ అండ్ గ్రీన్. ఇలా అయితే హౌస్ క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది. ఇక్కడ కూడా నాదేనా అన్నట్టు మా వారు యూట్యూబ్ చూసారు కదా, వినాయకుడిది నవధాన్యాలతో చేసింది ఎంత బాగుందో. ఇది మా వారు తీసుకొచ్చారు శ్రీశైలం వెళ్ళినప్పుడు. హాలిడేస్లో ఒక్క టెంపుల్ కూడా విజిట్ చేయలేదు. ఫస్ట్ అయితే నాకు తిరుపతి వెళ్ళాలని బాగా కోరికగా ఉంది. నేను ఇంతవరకు చూడలేదు. సో వెళ్ళొచ్చిన వాళ్ళేమో మా షాప్లో, వదినాను ఇప్పుడు ఎండకి నువ్వు తట్టుకోలేవు, చాలా లాంగ్ ఉంటుంది లైను, నీ వల్ల కాదు, కొంచెం ఎండలు తగ్గాక వెళ్ళు అంటున్నారు. చూద్దాం, ఈ హాలిడేస్ అయిపోయేలోపు వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.